నెల్లూరు జిల్లా కావలిపట్టణం జవహర్ భారతి కళాశాలలో విక్రమసింహపురి యూనివర్సిటీ అంతర కళాశాలల స్పోర్ట్స్ గేమ్స్ పోటీలు జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయం పరిధిలోని 17 కళాశాలల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బుధవారం జరిగే ఈ పోటీలను కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో గెలుపొందడం విశేషం కాదని, క్రీడల్లో పాల్గొనడమే ఒక విజయమన్నారు. వినయం, విధేయత, క్రమశిక్షణ ఉన్నత స్థాయికి చేర్చుతుందని, విద్యార్థులు వీటిని కలిగి ఉండాలని సూచించారు. క్రీడల్లో అంతర్జాతీయంగా వెనుకబడి ఉన్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఉండకూడదని, క్రీడలు ఆడేందుకు అవకాశం లేని వారి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక పునాది వేస్తున్నట్లు చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18వ తేదీ నుంచి 50 రోజులు జరగనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ఆర్ మాల్యాద్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విశ్వోదయ విద్యా సంస్థల రెక్టార్ వినయ్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ రాజగోపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మేము ఇంతటి ఉన్నత స్థాయికి కూడా రాగలిగామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఈరోజు చాలా మంది ఈరోజు అన్ని కాలేజీల నుంచి వచ్చినారు. ఏదైనా సరే మనం చదువు ఉండాలి, ఆట ఉండాలి, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొంచుకోవాలి. వాటితో పాటు వినయం, విధేయత, క్రమశిక్షణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీరు జీవితంలో పైకి వస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు స్పోర్ట్స్ మీరంతా కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఈరోజు ప్రైజెస్ కొట్టామా కాదనేది, ఈరోజు పార్టిసిపేట్ చేసామా లేదా, ఈ రోజు కాకపోతే రేపు ముందు తప్పకుండా మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ కావాలి. కాబట్టి మీరు ఒక లక్ష్యం పెట్టుకోండి. ఆ గోల్ని ఏ విధంగా మనం రీచ్ కావాలా, ఏ విధంగా అందుకోవాలా, ఏ విధంగా జీవితంలో పైకి రావాలా, ఇవన్నీ కూడా మీరు తప్పకుండా నేర్చుకోవాలి. జీవితంలో పైకి రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టాలంటే ఒక యూనివర్సిటీలో పెడుతున్నాం. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన దేశం ఎంత పెద్దది, ఇన్ని కోట్ల మంది మనం ఉన్నాము, కానీ మనం సాధించే పథకాలు ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే కంపారిజన్ చేస్తే చాలా తక్కువ. కాబట్టి మనం కూడా ఆ రీచ్, ఎందుకంటే మనకున్న జనాభా రేషియోతో కంపేర్ చేసుకుంటే మనం రేపు అథ్లెటిక్స్ మీట్స్ ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తే దాన్ని తగ్గట్టుగా మనం మెడల్స్ కొట్టాలి. అందుకే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచే దానికి పునాది పడబోతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనలో ఉన్న ప్రతిభను బయటకు తీసేదానికి ఈరోజు రేపు 18వ తారీఖు నుంచి డిసెంబర్ 18 నుంచి 50 రోజులు మనం జరుపుకోబోతున్నాం. ఇది కూడా మీకు ఒక మంచి అవకాశం, రాష్ట్ర స్థాయికి పోయే అవకాశం. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో నుంచి అక్కడ ఉన్న ప్రతిభని బయటకు తీసేదానికి గ్రామంలో ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కాంపిటీషన్స్ పెట్టబోతా ఉన్నారు. అదేవిధంగా పట్టణాల్లో వార్డు పరిధిలో పెట్టబోతా ఉన్నారు. గ్రామాల్లో సచివాలయం తర్వాత మండలం, తర్వాత కాన్స్టిట్యున్సీ తర్వాత డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్. ఈ విధంగా మీ యొక్క ప్రతిభని కనపరిచేదానికి ఈరోజు ఒక మంచి సదవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా పోతాం. టోర్నమెంట్లో మొత్తం మనకి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 17 కళాశాలలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీంట్లో 200 మంది క్రీడాకారులు ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. యూనివర్సిటీ నుంచి, వివిధ కళాశాలల నుంచి వచ్చేటువంటి క్రీడాకారులకి. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము స్వాగతం పలుకుతూ ఇవాళ రేపు జరగబోయే ఈ టోర్నమెంట్ను కూడా అందరూ జయప్రదం చేయాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి ఆహ్వానితులందరూ కూడా మా కళాశాల స్టాఫ్కి మరియు వివిధ కళాశాల నుంచి వచ్చేటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకి, కోచెస్కి, మేనేజర్స్కి, ముఖ్యంగా క్రీడాకారులకి నేను అభినందనలు తెలియజేస్తూ, గత వర్షాభావం వలన, తుఫాను వలన ట్రాక్ ఇబ్బంది అయినా కూడా క్రీడాకారులే ఈ ట్రాక్ని రిపేర్ చేసుకొని అన్ని విధాలుగా దీన్ని తీర్చిదిద్దినటువంటి, ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మణికంఠ, బ్రహ్మయ్య క్రీడాకారులు అందరూ కూడా నేను ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చేటువంటి
అధ్యక్షుల వారికి నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.